గర్భసంచిలో పొర సన్నగా ఉంది అంటే ఎటువంటి ప్రొసీజర్స్ అనేవి మనము ముందు చేసుకోవాలి. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. గర్భసంచిలో పొర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బేబీ అనేది అక్కడే అతుక్కోవాలి. తర్వాత 9 నెలలు అనేది ఆ గర్భసంచిలోనే బేబీ అనేది పెరుగుతుంది. అందుకు అది అతుక్కోవడానికి గర్భసంచిలో ఉన్న పొర ఏదైతే ఉందో ఎండోమెట్రియం అనేది చాలా అవసరమైనది. అంటే మనం నార్మల్ భాషలో మాట్లాడుకుంటే ఇప్పుడు పొలంలో విత్తనాలు పెడుతున్నామంటే ఆ పొలము, ఆ భూమి అనేది మన గర్భసంచి లాంటిది. తర్వాత ఆ విత్తనాలు అనేవి ఈ బేబీ లాంటివి. రెండు బాగున్నప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ, లేదంటే ముందు ఏదైనా ప్రొసీజర్స్ ఐయుఐ లాంటి ప్రొసీజర్స్కి వెళ్తున్నప్పుడైనా కానీ స్కాన్స్ చేసినప్పుడు వాళ్ళ గర్భసంచిలో పొర అనేది సన్నగా ఉంది అన్నట్టుగా స్కాన్స్లో చూస్తుంటాము. సో ఆ సన్నగా ఉండడానికి కారణాలు అనేవి ఏవి ఉండొచ్చు? దీన్ని మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రీజన్ అనేది టీబీ ఇన్ఫెక్షన్, అంటే ట్యూబర్క్యులోసిస్. జనరల్గా మన ఇండియాలో టీబీ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం హయ్యర్ సైడ్ చూస్తుంటాము. చాలామంది అనుకునేది ఏంటి అంటే ఒక మిస్కన్సెప్షన్, టీబీ అనేది కేవలము ఈ వ్యాధి అనేది ఊపిరితిత్తులకే వచ్చేది, వేరే పార్ట్స్కి రాదు అన్నట్టుగా అనుకుంటారు. కానీ అలా ఏం లేదు. ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, గర్భసంచిలో ట్యూబ్స్లో కూడా ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందో ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఒకవేళ వాళ్ళకి అవ్వలేదు అంటే అప్పుడు వీళ్ళ గర్భసంచిలో ఉన్న లేయర్ అనేది ఈ టీబీ ఇన్ఫెక్షన్లో ఉన్న బ్యాక్టీరియా అనేది తినేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి చాలా ఎండోమెట్రియం పెరగాలి అంటే చాలా ఇబ్బందులు అనేవి పడుతుంటారు. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా డిటెక్ట్ అయ్యాయి అంటే అప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. అంటే ఫస్ట్ ఈ టీబీ మందులు అనేది వాడి 6 నెలల లేకపోతే 9 మంత్సా, ఎన్ని మంత్స్ మీకు ఎన్ని మంత్స్ అనేది అవసరం పడుతుంది అనేది డాక్టర్ అనేది అడ్వైస్ చేస్తారు. దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారు అంటే ఫర్దర్గా కాంప్లికేట్ అనేది కాకుండా ఉంటుంది. అదొకటి. తర్వాత వచ్చేసి ఈ ఎండోమెట్రియం ఇంకా సన్నగా ఉండడానికి రీజన్స్ ఏముండొచ్చు అన్నట్టుగా మనం చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఏమైనా కానీ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ముందుగా మీరు ఏమైనా సర్జరీలు ఏమైనా చేసుకొని ఉన్నారా? గర్భసంచిలో చాలామంది ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే గర్భసంచి కడిగించుకుంటే మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అన్న థాట్ అనేది చాలామందికి ఉంటుంది. అది ఎంత మటుకు కరెక్ట్? సో ఇలా గర్భసంచి కడగడము అనేది అంటే డిఎన్సీలు అయినా కానీ, అవసరం లేని ప్రొసీజర్లు అయినా కానీ, ఊరికేనే ఏదైనా కానీ చేసుకోవద్దు. ఎందుకు అంటే గర్భసంచిలో లేయర్ అనేది ఎక్కువగా మనం తీసేసాము అంటే బేసల్ లేయర్ అనేది ఉంటుంది ఎండోమెట్రియంకి. అది ఎఫెక్ట్ అయ్యింది, ఆ ఎండోమెట్రియం పోయింది అంటే మళ్ళీ రీజనరేషన్, నెక్స్ట్ ఎండోమెట్రియం రావడానికి చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ అవుతారు. అలాంటి వాళ్ళకు కూడా ఎండోమెట్రియం ఎంత ఏమి చేసినా కానీ పెరగకపోవచ్చు. సో అందుకు అవసరం లేని ప్రొసీజర్స్ ఏవైనా కానీ చేయించుకోవద్దు. ఊరికేనే ఇలా గర్భసంచి కడిగించుకోవడము, మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న థాట్ అనేది ఆపాలి. మీకు డాక్టర్ అనేది కంపల్సరీగా ప్రొసీజర్ అనేది చేయించుకోమన్నారు అంటేనే ఆ ప్రొసీజర్కి అనేది మనము ముందుకు వెళ్ళాలి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంది అంటే మళ్ళీ ఇంకొకసారి దేనికి చేయించుకోమన్నారు అనేది ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి అది ప్రాపర్గా మీరు తెలుసుకోవాలి. అంతేకాని అవసరం లేని ప్రొసీజర్స్ ఊరికేనే ఎండోమెట్రియం అనేది దాన్ని డిఎన్సీలు అనేది చేయించుకోవడము, దాన్ని తీపించుకోవడము అనేది చేయించుకోకూడదు. ఒకవేళ ఇలా థిన్ ఎండోమెట్రియం ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా రావాలి అని మనం చూసుకుంటే దీనికి అనేది కొన్ని ట్రీట్మెంట్స్ అనేది చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఓరల్ మెడిసిన్ ద్వారా ఎంత మటుకు అవుతుంది అనేది చూస్తాం. మెడిసిన్ ఇన్ ద సెన్స్ ఓరల్ ఉండొచ్చు, లేదంటే ఇంజెక్షన్స్ ఏవైనా కానీ ఉండొచ్చు. తర్వాత ఈ లెవెల్స్లో మనకు అవ్వట్లేదు అంటే అప్పుడు గర్భసంచి లోపలికి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి కూడా ఇస్తాము. ఫస్ట్ వచ్చేసి దానికి ఏ పేషెంట్కి ఎలా ఇవ్వాలి అనేది ఒకటి చూసుకొని డైరెక్ట్గా జస్ట్ ఈ పిఆర్పి అనేది గర్భసంచిలో డ్రాప్ చేయాలా, లేదు అంటే యూట్రైన్ వాల్స్ అంటే ఎండోమెట్రియం లోపల ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలా అనేది డిసిషన్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత వీళ్ళకి మ్యాక్సిమం ఎంతవరకు వస్తుంది ఎండోమెట్రియం అనేది మనము మానిటర్ చేసుకోవాలి. ఎండోమెట్రియం అట్లీస్ట్ ఒక 6.5 దాటింది అంటే అప్పుడు వీళ్ళు ఏదైనా ప్రొసీజర్ అనేది చేయించుకున్నా కానీ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా కానీ ఎండోమెట్రియం అనేది 4-5 mm కన్నా ఎక్కువగా దాటట్లేదు అంటే మాత్రము
ఏ ప్రొసీజర్ చేసినా కానీ సక్సెస్ ఉండే ఛాన్సెస్ అనేవి కొంచెం లెస్సర్ సైడే ఉంటాయండి. ఎందుకు అంటే థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ఈవెన్ ఎంబ్రియో అతుక్కున్నా కానీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అండ్ వర్స్ట్ కేసు అస్సలు ఎండోమెట్రియం అనేది పెరగడమే లేదు, మనం ఎంత ప్రయత్నం అనేది చేసినా కానీ ఆ గర్భసంచిలో పొర అనేది రావడం లేదు అంటే అప్పుడు లాస్ట్ రిజార్ట్ లాగా సరోగసీకి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. బట్ ఇలాంటి కేసెస్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. మ్యాక్సిమం పీపుల్కి, మ్యాక్సిమం పేషెంట్స్కి అనేది ఎండోమెట్రియం ఎప్పుడైనా సన్నగా ఉంది అన్నప్పుడు ఏదో ఒక ట్రీట్మెంట్లో అనేది రెస్పాండ్ అయ్యి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. థ్యాంక్ యూ.